ఈ మధ్య కాలంలో బర్డ్ ఫ్లూ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసెస్ నోట్ అవుతున్నట్టు మనం న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తున్నాం. మరి అసలు ఈ బర్డ్ ఫ్లూ ఎవరికి వస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, బర్డ్ ఫ్లూ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలి, అసలు చికెన్ తినచ్చా అని అడుగుతున్నారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. అసలు ఈ బర్డ్ ఫ్లూ ఎవరికి వస్తుంది, వేటిల్లో ఎక్కువగా వస్తుంది అంటే నంబర్ 1 పౌల్ట్రీలో ఎక్కువగా ఉంటుంది. నంబర్ 2 డక్స్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్గా ఇవి చికెన్ యొక్క ఎక్స్క్రీటా, కోడి యొక్క ఎక్స్క్రీటాలోను, కోడి యొక్క సెలైవ ఉమ్ములోను చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి అసలు ఎగ్స్ తీసుకోవచ్చా, చికెన్ తీసుకోవచ్చా అని అడిగితే ఎస్, డెఫినెట్గా తీసుకోవచ్చు. కానీ ప్రాపర్ క్లీనింగ్ ఇంకా ప్రాపర్ కుకింగ్ వల్ల మాత్రమే ఈ వైరస్ అనేది కంప్లీట్గా చనిపోతుంది. ఒకవేళ అందులో ఏమైనా వైరస్ ఉన్నా సరే కంప్లీట్గా చనిపోతుంది. మోర్ దాన్ 70 డిగ్రీస్ కన్నా ఎక్కువగా కుక్ చేయాలి. బాగా క్లీనింగ్ కూడా చేయాలి. ఎవరైతే రా ఎగ్స్ కానీ లేదంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ తీసుకుంటారో దీన్ని ఈ స్టేజ్లో కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. లేదంటే ఇందులో కూడా వైరస్ ఇంకా స్టిల్ అలైవ్, బతికే ఉంటుంది కాబట్టి ఈ వైరస్ సోకే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనిషి నుంచి మనిషికి సోకే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే కంప్లీట్గా మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నాము అంటే డెఫినెట్గా హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చేతుల్ని వాష్ చేసుకోకుండా ముక్కు దగ్గర, నోటి దగ్గర పెట్టడం వల్ల ఈజీగా వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి అని అడిగితే నంబర్ 1 హై ఫీవర్ అనేది నోట్ అవుతూ ఉంటుంది. నంబర్ 2 గొంతులో గరగరలాడడం, గొంతు నొప్పిగా ఉండడం, ఇబ్బందిగా ఉండడం అంటే సోర్ థ్రోట్ అనేది నోట్ అవుతుంది. నంబర్ 3 మజిల్ పెయిన్స్, నెక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. నంబర్ 4 అబ్డామినల్ పెయిన్, కడుపులో నొప్పిగా ఉండడం, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలి అని అనిపించడం, ఇలాంటివి కూడా ఉంటాయి. లూజ్ మోషన్స్ కూడా దీని మెయిన్ సిమ్టమ్స్ అని మనం చెప్పొచ్చు. మీకు కనుక ఈ లక్షణాల్లో ఏదైనా ఉన్నా సరే డెఫినెట్గా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అవుట్ సైడ్ ఫుడ్ని డెఫినెట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవుట్ సైడ్ హాఫ్ బాయిల్ చేయడం, లేదంటే చనిపోయిన కోడిని తీసుకొచ్చి కుక్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్లో ఈ వైరస్ అనేది సోకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్లీజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్.